హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే గవర్నమెంట్ నుంచి కొన్ని క్విజెస్ కండక్ట్ చేస్తారు. వాటి గురించి అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్ళి మై భారత్ క్విజ్ అని టైప్ చేయండి. సో అందులో అయితే కొన్ని క్విజెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో వాటి గురించి అయితే నేనైతే 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే కొన్ని క్విజెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే చాలా వేగంగా పార్టిసిపేట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే వీటికి కొంత స్టార్టింగ్ డేట్ మరియు ఎండింగ్ డేట్ అనేది ఇవ్వబడుతుంది. సో అందుకని నేనైతే వేగంగా పార్టిసిపేట్ చేయండి అని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే అటెంప్ట్ కౌంట్ 1 అంటే ఒక్కసారి మాత్రమే పార్టిసిపేట్ చేయాలి, రెండోసారి మాత్రం ఉండదు. టోటల్ స్కోర్ 20, పాసింగ్ స్కోర్ 7. అన్ని క్విజెస్కి అయితే ఒకేలాగా ఉండవు, దానికి ఒక్కొక్కలాగా ఉంటాయి. క్వశ్చన్స్ కూడా, టైం కూడా. సో చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే 3 మాత్రమే ఉన్నాయి క్విజెస్. సో దీనికైతే 20 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 10 seconds మాత్రమే ఇవ్వబడుతుంది ఆన్సర్కి, అదే ఆన్సర్ ఇవ్వడానికి. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే స్టార్ట్ క్విజ్ అని దాన్ని క్లిక్ చేసినట్టయితే అదైతే ముందు తీసుకెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విజేత భారత్ జీరామ్జీ క్విజ్ అయితే మార్చి 9న స్టార్ట్ అయింది, 23 మార్చిన ఎండింగ్ అయిపోతుంది. సో అటెంప్ట్ కౌంట్ 1, 20 క్వశ్చన్స్, 10 seconds ఒక్కొక్క దానికి. ఫ్రెండ్స్, ఇందులో అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటిని మీరు బాగా చదివి క్విజ్లో పార్టిసిపేట్ అవుతే మంచిదని నా అభిప్రాయం. ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే. ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో ఒక్క ఆన్సర్ మాత్రమే కరెక్టు. ఫ్రెండ్స్, అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్విజ్ పార్టిసిపేట్ అవ్వాలనుకుంటే ఏజ్ 15 నుంచి 29 లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది. అంతకన్నా చిన్న మరియు అంతకన్నా పెద్దోళ్ళకి మాత్రం పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. ఫ్రెండ్స్, అదేవిధంగా అన్ని క్విజెస్కి ఇలానే ఉంటుందని కాదు, కొన్ని క్విజెస్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాటిని మీరు బాగా చదివి క్విజ్లో పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అదేవిధంగా వీటి తాలూకా ప్రైజెస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ 3 విన్నర్స్కి 10,000 చొప్పున ఇవ్వబడతాయి. నెక్స్ట్ విన్నర్స్కి ఏమొచ్చి 5,000 చొప్పున. మరియు మై భారత్ గుడీస్ ఆధారంగా టాప్ 10,000 విన్నర్స్కి ఏమొచ్చి టీ షర్ట్స్ మరియు బ్యాగ్స్ ఇవ్వబడతాయి. మరియు పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి ఈ సర్టిఫికెట్ అనేది ఇవ్వబడుతుంది. దీన్నైతే పార్టిసిపేట్ అయిన వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు మనమైతే. ఫ్రెండ్స్, అదేవిధంగా కొన్ని క్విజ్లు గెలిచిన వారికి ప్రధానమంత్రితోనే కలిసే అవకాశం, అంటే మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తారు. అదేవిధంగా కొన్ని క్విజ్లో గెలిచిన వారికి పరేడేస్ చూసేందుకు ఉచిత ఆహ్వాన పత్రాలు అనేవి లభిస్తాయి. సో మీకైతే ఇదే మంచి అవకాశం అని నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకున్నట్టయితే వేగంగా పార్టిసిపేట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, మేమైతే ఇలాంటి అప్డేట్స్, అంటే ఏవైనా క్విజ్ అప్డేట్స్ వస్తున్నప్పుడు మీకు అందిస్తూ ఉంటాము. సో మా అప్డేట్స్ మీకు అందాలనుకున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.